హాయ్ మీ అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి నా వీడియోస్ ఫాలో అవుతున్న వారిలో నా ఉపాధ్యాయ వర్గం కంటే నా విద్యార్థి లోకమే ఎక్కువ. సార్, మీ పాత స్టూడెంట్స్ను మీ వీడియోలో చూపిస్తున్నారు కానీ పాత సార్లను చూపించరే అంటూ ఒక పూర్వ విద్యార్థి నన్ను ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు జవాబుగా, ఆ సూచనకు స్వీకరణగా ఈ వీడియో చేస్తున్నాను. అవి కొత్త సహస్రాబ్దికి స్వాగతం పలికి ఆస్వాదిస్తున్న తొలి రోజులు. బహుశా 2002-03 కావచ్చు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులమై యువరక్తంతో వీరోచితమైన నిర్ణయాలు తీసుకుంటున్న కాలం. శ్రీనివాస కుమార్, జగన్మోహన్ రెడ్డి, నాగాచారి మాస్టర్లు ట్రాన్స్ఫర్, ప్రమోషన్ అంటూ వివిధ కారణాలతో వెళ్ళిపోగా నేను, ముజాహిద్ సార్ మాత్రమే మిగిలిపోయాం. ప్యానల్ హెచ్ఎంతో సహా కొత్త టీంతో కొలువు తీరిన సమయం అది. ఆ సంధికాలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పట్వారిగూడెంలో పనిచేసిన గురువులను ఒకసారి గుర్తు చేసుకొని అసలు కథలోకి అప్పుడు ప్రవేశిద్దాం, సరేనా? ఇది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పట్వారిగూడెం. ఇప్పుడు ఇది ఉన్నత పాఠశాలే, కానీ ఒకప్పుడు 42 మంది పిల్లలతో 3 టీచర్లతో ఉన్నంతలో పాఠశాల. పడిపోవడానికి సిద్ధంగా ఉన్న పెంకులు గల గదులు, ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆకులున్న పాకలు. నలువైపుల నుండి పశుపక్షాదులే కాదు, మనుషులు కూడా క్లాసులు జరుగుతున్నా సరే మధ్యలోంచి వెళ్ళగల అవకాశం ఉన్న బడి. కోటంరాజు గారి నేతృత్వంలో బెట్రగుంట రామారావు గారు, గాది నరసింహారెడ్డి గారు పనిచేస్తుండగా శ్రీనివాస కుమార్, ముజాహిద్, నేను వచ్చి చేరాం. కాలక్రమంలో భౌగోళికంగానూ పిల్లల పరంగానూ ఈ బడి అభివృద్ధి బాట పట్టింది. నేను చెబుతున్న ఈ సంఘటన జరిగిన కాలంలో వీరు ప్రధానోపాధ్యాయులు శ్రీ వై శ్రీనివాసరావు గారు. ఈ పాఠశాలలో నియమితులైన 2వ ప్యానల్ హెచ్ఎం గారు. ఇక్కడ పనిచేస్తున్న రోజుల్లోనే వీరు రిటైర్ అయి ప్రస్తుతం ఖమ్మంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక వీరు చెన్నారెడ్డి గారు సోషల్ ఉపాధ్యాయులుగా 2వసారి ఈ బడికి వచ్చారు. దీని తరువాత గండుగులపల్లి, నాగుపల్లిలో పనిచేస్తూ గత 2 సంవత్సరాల క్రితం రిటైర్ అయి ప్రస్తుతం సత్తుపల్లిలోనే ఉన్నారు. 60 ఏళ్ల కిందటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయిన రమణ గారు ఇక్కడ గణితాన్ని బోధించారు. ఇక రాయల హనుమంతరావు గారు ప్రమోషన్పై వచ్చి ఆంగ్లాన్ని శాసించారు. వీరిరువురు ఇక్కడి నుండి బదిలీపై నాగుపల్లి, ఆ తరువాత గండుగులపల్లి చేరారు. గండుగులపల్లి చేస్తుండగానే రమణ గారు రిటైర్ కాగా హనుమంతరావు గారు రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారు. వీరిరువురు కూడా ప్రస్తుతం సత్తుపల్లిలోనే ఉన్నారు. ఇక్కడ బయలాజికల్ సైన్స్ టీచర్గా పనిచేసిన పాలా సత్యనారాయణ రెడ్డి గారు బదిలీపై ముందు నాగుపల్లి, ఆపై గండుగులపల్లి వెళ్ళి ప్రస్తుతం జెడ్పీఎస్ఎస్ నాచారానికి చేరి వారి సేవలను అక్కడ అందిస్తున్నారు. వీరి నివాసం కూడా సత్తుపల్లే. భౌతిక శాస్త్ర నిపుణులైన బత్తుల సత్యనారాయణ గారు ఇక్కడ పనిచేసి ఆపై పలు చోట్ల తిరిగి ప్రస్తుతం వంగాముత్యాలు బంజరులో తమ సేవలను అందిస్తున్నారు. హిందీ భాషా విద్వాంసులై ఇక్కడ వెలసిల్లిన ముజాహిద్ హుస్సేన్ సార్ నాతో పాటు కలిసి ఇక్కడ 13 ఏళ్లు పనిచేశారు. ఆ తరువాత నాచారం, అన్నపురెడ్డిపల్లి, బియ్యం బంజర్లో చేసి ఇప్పుడు జెడ్పీఎస్ఎస్ నాగుపల్లికి చేరారు. ఇక వీరు ఈ బడిని వదిలి ఎప్పుడో వెళ్ళినా ఇప్పటికీ మీ అందరికీ బాగా గుర్తున్నటువంటి శ్రీనివాస్ కుమార్ సార్ స్కూల్ అసిస్టెంట్గా ఇక్కడికి వచ్చి అనతి కాలంలోనే జూనియర్ లెక్చరర్ ఇన్ జువాలజీగా వెళ్ళి ఇప్పుడు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తూ
ఖమ్మంలో స్థిరపడ్డారు. ఈ పాఠశాలలో ఎస్జిటిగా వారి విలువైన సేవలు అందించిన మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అనే వీరు బదిలీపై పలు పాఠశాలలు తిరిగి ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగుపల్లిలో వారి సేవలు అందిస్తున్నారు. ఇక వీరు నాగాచారి మాస్టారు. ఈ బడిలో మాకంటే తక్కువ కాలమే పనిచేసిన అందరి మనసులను చూరగొన్నారు. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ సోషల్గా ఇదే మండలంలోని మల్కారంలో సేవలు అందిస్తున్నారు. వీరు డైనమిక్ పిఈటి థౌరియా నాయక్. మీ అందరికీ ఇష్టమైన పిఈటి సార్. నాతో పాటు స్థానికంగా ఉండేవారు కూడా. ప్రస్తుతం పిఈటి నుండి ఇంగ్లీష్ టీచర్గా మారి కొత్తగూడెంలో నివాసం ఉంటున్నారు. జగమెరిగిన బ్రాహ్మడికి జంజమెందుకు అంటారు. అలాగే ఈ కథంతా చెబుతున్న నేను నా పరిచయం చేసుకోవలసిన అవసరం లేదనుకుంటాను. కాకపోతే ఒక్క మాట, ప్రస్తుతం నేను జగన్మోహన్ రెడ్డి ముజాయిద్ సార్లతో కలిసి జెడ్పిఎస్ఎస్ నాగుపల్లిలో పనిచేస్తున్నాను. పార్కలగండి ఐటీడీఏ స్కూల్ నుంచి వెంకటేశ్వరరావు అనే విద్యార్థి 9వ తరగతిలో చేరడానికి మా స్కూల్కి వచ్చాడు. హెచ్ఎం గారు అతన్ని నా దగ్గరికి పంపించారు. హాస్టల్స్ని వద్దనుకొని మా వద్దకు వచ్చే విద్యార్థుల గుణగణాలను పరిశీలించిన తరువాతనే చేర్చుకునేవాళ్ళం. దానిలో భాగంగా ఆ విద్యార్థిని నీ పేరేంటోయ్ అని అడిగాను. అతనిచ్చిన టీసీని పరిశీలిస్తూ. మస్తాన్ అన్నాడు అతను. టీసీలో వెంకటేశ్వరరావు ఉంది. పైగా అతను వచ్చింది ట్రైబల్ హాస్టల్ నుంచి. మరి మస్తాన్ ఏంటి? అదే మాట అడిగాను. అసలు పేరు వెంకటేశ్వరరావే కానీ అందరూ మస్తాన్ అని పిలుస్తారని అన్నాడు. బాగా చదువుతావా? ఇది నా రెండో ప్రశ్న. దానికి సమాధానంగా మస్తాన్ తాను బాగా చదువుతానని, హిందీ సైన్స్ సబ్జెక్టులలో అప్పుడప్పుడు ఫస్ట్ కూడా వస్తానని చెప్పాడు. కుర్రాన్ని చూస్తే తరగతికి మించిన వయసులాగా కనబడుతున్నా బుద్ధిమంతుడులాగానే ఉన్నాడు. ఏదో ఒక సబ్జెక్టులో ఫస్ట్ వస్తున్నాడంటే మిగతా సబ్జెక్టులు కూడా చదవగలడనే అర్థం. ఇక అంతకంటే ఎక్కువ అతన్ని ప్రశ్నించకుండా అడ్మిషన్ రాసుకొని క్లాస్ రూమ్కి తీసుకెళ్ళి పరిచయం చేసి కూర్చోబెట్టాను. సాయంత్రానికల్లా మస్తాన్ గురించి అందరు సార్లు ఒకే రకమైన రిపోర్ట్ ఇచ్చారు. వాడికి అక్షరం ముక్క కూడా రాదని. 2-3 రోజుల్లో అతనిలోని అల్లరి కోణం కూడా బయటపడింది. ఆ తర్వాత అతడు గత హాస్టల్ నుంచి సస్పెండ్ చేయబడ్డాడని సమాచారం అందింది. అతడిని అనవసరంగా చేర్చుకున్నామని అందరం మదనపడ్డాం. ఆ క్షణం నాకు నేను ఒక సవాల్ విసురుకున్నాను. 9వ తరగతి ప్రారంభంలో ఉన్న వెంకటేశ్వరరావును మరుసటి సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నాటికి ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలని. ఏదో యువరక్తంతో ఆవేశంతో నిర్ణయం తీసుకున్నానే కానీ అది ఆచరణ సాధ్యం అనిపించలేదు. కానీ నేను కూడా ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినని పండుగాడి లాంటి వాడిని. కాబట్టి ప్రయత్నం లేకుండా పనులేలు అవుతాయి అని భావించి మస్తాన్ను ఒక మంచి మనిషిని చేయాలని కృషి చేశాను. నా అదృష్టమో ఏమో కానీ నా మాటలు ఎందుకు అతని వద్ద పనిచేశాయి. మస్తాన్లో మార్పు మొదలైంది. అల్లరి తగ్గింది. నా కృషికి సహోపాధ్యాయుల నుంచి అభినందనలు కూడా లభించాయి. కానీ మస్తాన్ చదువు విషయంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. ఏం చేసినా వాడికి చదువు చెప్పలేమని సార్లంతా చేతులెత్తేశారు. అప్పటి నుంచి నేను కనీసం నా తెలుగులోనైనా 4 అక్షరాలు నేర్పిద్దామని వానమాలతో మొదలుపెట్టాను. నాటి నుండి మస్తాన్ ఏ పీరియడ్లోనైనా ఆఖరు బెంచి వెనుక కూర్చొని నేను ఇచ్చిన నోట్సులో తెలుగును అభ్యాసం చేసే హక్కులు అతనికి ప్రధానోపాధ్యాయులు వై శ్రీనివాసరావు గారి నుండి ఇప్పించాను. మస్తాన్ కూడా నేను చెప్పినట్లే తూచా తప్పక పాటిస్తూ పుస్తకంలోని పేరాను చూసి రాసే స్థాయికి ఎదిగాడు. 10వ తరగతిలో కూడా వచ్చేశాడు. పబ్లిక్ పరీక్షలు దగ్గరకు వచ్చేశాయి. మస్తాను నా అంచనాలకు దగ్గరగా వచ్చాడు. వాడు నా తెలుగు సబ్జెక్టులో మాత్రం పక్కాగా పాస్ అవుతాడు. మిగతా సబ్జెక్టుల సార్లు నీళ్లు వదులుకున్నారు. కానీ మస్తాను మాత్రం నేను అన్నిట్లోనూ పాస్ అవుతానని చెప్తూ ఉండేవాడు. చూస్తుండగానే పరీక్ష రోజు వచ్చేసింది. అందరిలాగానే మస్తాన్ ఉత్సాహంగా పరీక్షకు వెళ్ళాడు. బాగానే రాశానని చెప్పాడు కూడా.
ఇదే ఉత్సాహాన్ని మిగతా పరీక్షలకు చూపించాడు. పరీక్షలు పూర్తయినాయి. ఎగ్జామినేషన్ బ్రాంచ్ నేనే కనుక వేసవి సెలవుల్లో కూడా విద్యార్థులను కలుసుకునే అవకాశం లభిస్తుండేది. మస్తాన్ అలా చాలాసార్లు కలిశాడు కూడా. కలిసిన ప్రతిసారి అతని ముఖంలో అదే చిరునవ్వు. ఎదురైన ప్రతిసారి అతని నుంచి వచ్చే మాట ఒకటే, నేను పాస్ అవుతాను సార్ అని. అసలు విషయం నాకు తెలుసు కనుక అతని అమాయకత్వానికి నవ్వుకుంటుండేవాడిని. స్కూల్కి మంచి రిజల్ట్ వచ్చింది. అనుకున్నట్టుగానే మస్తాన్ ఫెయిల్ అయ్యాడు. ఈ మాత్రం దానికి ఈ కథ ఎందుకు చెప్పినట్లు అని అనుకుంటున్నారు కదూ. అయితే ఈ ముగింపును జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత కొంతకాలానికి వచ్చిన షార్ట్ మెమోస్లోని మస్తాన్ రిజల్ట్ చూసి నాకు మూర్ఛ వచ్చినంత పనైంది. మన మస్తాన్ ఒకే ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. ఆ సబ్జెక్టు తెలుగే. షాక్ నుంచి బయటకు వచ్చాక నాకు విషయం అర్థమైంది. అక్కడ ఫెయిల్ అయింది మస్తాను కాదు, నేనని. అందుకే మస్తాను, నిన్ను ఎప్పటికీ మర్చిపోను.